హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మమత. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. లైవ్ రిపోర్టింగ్లో మహిళా రిపోర్టర్ చాతుర్యం, కారు వచ్చి గుద్దిన ప్రసారమాపని సాహసం, అవరోధాలు ఎదురైనా మౌనంగానే ప్రత్యక్ష ప్రసారం. దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు, పరేడ్లో కన్నుల పండుగగా సాగిన సంబరాలు, ఆకట్టుకున్న శకటాలు, వైమానిక దళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనిరాయ్ వివాహ వేడుకలు, మెహందీ ఫంక్షన్లో మెరిసిపోయిన ముద్దుగుమ్మ, గోవాలో అంగరంగ వైభవంగా సాగుతున్న పెళ్లి సంబరాలు. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్న వైనం, మద్రగట్టం కోసం కుటుంబ సభ్యుల సాహసం, భారీగా మంచు కురుస్తున్నా లెక్క చేయని సాంప్రదాయం. సెల్ ఫోన్కు సెక్యూరిటీగా మారిన కప్పలు, ఫోన్ ముట్టుకుంటే కరవడానికి వస్తున్న తిప్పలు, మూకుమ్మడి దాడితో ఆశ్చర్యపోతున్న జనాలు. ఓకే రైట్, ఇక వార్తల వివరాల్లోకి వస్తే భారత 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. గ్రామాల్లోని గల్లీలు మొదలుకొని ఢిల్లీ రాజ్పథ్ వరకు జాతీయ పండుగ సంబరాలు మిన్నంటేలా జరిగాయి. ప్రధాన వేడుకలా భావించే రిపబ్లిక్ డే పెరేడ్లో భారత సైనిక శక్తి పాటవ ప్రదర్శన ఆకట్టుకుంది. రాజ్పథ్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. లైవ్ రిపోర్టింగ్ అనేది అంత ఈజీ కాదు. అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా కెమెరా ముందు మాత్రం మౌనంగా ఉండాల్సిందే. అమెరికాలోని ఓ టెలివిజన్ న్యూస్ రిపోర్టర్ విషయంలో అదే జరిగింది. వెస్ట్ వర్జీనియా మహిళా రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. అయినా లైవ్ మాత్రం ఆపలేదు ఆ రిపోర్టర్. లైవ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ జర్నలిస్ట్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Ma'am, you are so sweet and you are okay. It is all good. You know, oh Lord. So you know it's my last week on the job. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో గణతంత్ర పెరేడ్ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పెరేడ్ను నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన వైవిధ్యానికి అద్దం పట్టేలా కనబడింది. దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశాయి. వివిధ కెమెరాల్లో షూట్ చేసిన పెరేడ్ దృశ్యాలను రాజ్పథ్ మార్గంలో ఉంచి ఎల్ఈడి తెరలపై ప్రదర్శించారు. ఇబ్బందికరమైన ప్రశ్నకు సంబంధించిన జర్నలిస్ట్ను ఉద్దేశించి బూతులు తిట్టాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన తనలో తానే ఈ బూతు మాటను బయటపెట్టుకున్నప్పటికీ హాట్ మైక్లో అది రికార్డైంది, అందరికీ వినిపించింది. బైడెన్ నోట దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా రష్యాలోని మాస్కోలో విడిది చేసి పర్యటిస్తూ జిల్లుమనే అందాలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. ఈ భామ పెట్టిన పిక్స్ వైరల్ గా మారాయి. బూరెల్లాంటి బుగ్గలతో తెలుగువారి హృదయాలను దోచుకుంటుంది. ఇక దీనికి తోడు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న జబర్దస్త్ కామెడీ షో సుధీర్ ప్రస్తుతం అక్కడ పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, భూపాల్ రాజ్ కూడా ఉన్న లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం పోస్ట్ చేశారు.
ఇప్పటికే పెరేడ్ ముగింపు నేపథ్యంలో త్రివిధ దళాల ప్రదర్శన భారత శక్తి పాఠవాలను చాటాయి. యువసేన విన్యాసాలు ఈవెంట్కు హైలైట్గా నిలిచాయి. రాఫెల్, జగ్వార్, హెర్క్యులెస్, సుకోయ్ యుద్ధ విమానాలతో కూడిన ఫ్లై ఫాస్ట్ అద్భుతంగా సాగింది. యుద్ధ విమానాలు రకరకాల ఫార్మేషన్లతో అతిథులను సంభ్రమాచర్యాలకు గురిచేశాయి. తొలిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 75 విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. సైనిక రవాణాకు వాడే C-130J సూపర్ హెర్క్యులెస్ ను కూడా పరేడ్లో ప్రదర్శించారు. విమానం కాక్పిట్ లో కెమెరాలు అమర్చి కొత్త కోణాల్లో విన్యాసాలు చూపించారు. Here, after the buzz, we now look forward to the Trishul formation comprising 3 Su-30. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికెల వస్తాను. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని, రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరూ ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ వివాహ వేడుక గోవాలో వైభవంగా జరుగుతోంది. మెహందీ ఫంక్షన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారతీయ సాంప్రదాయం ప్రకారం జనవరి 27న సూరజ్ నంబియాడ్తో కలిసి 7 అడుగులు వేయబోతున్నారు. ఆమె ప్రియుడు వైపున గోవాలో జరిగే హల్దీ, మెహందీ, సంగీత కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక మౌని రాయ్ వేడుకలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కొందరు గోవా చేరుకున్నారు. వీరి కోసం ఓ 5 స్టార్ హోటల్ బుక్ చేశారు. ఇక మౌని రాయ్ అందం గురించి చెప్పడానికే మాటలు రావడం లేదు. పెళ్లి దుస్తుల్లో మరింత మెరిసిపోతుంది. మౌని రాయ్ పెళ్లి ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక మౌని రాయ్, సూరజ్ నంబియార్ వివాహానికి అతిథులు వెళ్లడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా రూల్స్ పెట్టారు. వాటిని పాటిస్తేనే పెళ్లి వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. 2 రోజులుగా తగ్గుతూ వస్తున్న కొత్త కేసులు నేడు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,85,914 మంది కరోనా బారిన పడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16% ఎగబాకింది. నిన్న మొత్తం 665 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,91,127కు చేరుకుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు ఊరికే అనలేదు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన మధురఘట్టం. జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటారు. ఇదే క్రమంలో ఓ పెళ్లి కొడుకు తానేమి అరేంజ్ చేసుకోకుండానే ప్రత్యేకతను చాటుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా బిద్రోహ్ నాలా ప్రాంతానికి చెందిన విన్నిల్ ఠాగూర్కు దందోరి ప్రాంతానికి చెందిన నిషా అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. అయితే వీరి పెళ్లికి ఉత్తరాదిన విపరీతంగా కురుస్తున్న మంచు ఆటంకంగా మారింది. ఏమైనా సరే తగ్గేదేలే అన్నట్టుగా అంతటి భారీ మంచు వర్షంలో సైతం పెళ్లి వేదికను చేరుకునేందుకు వరుడి బంధుమిత్రులు మంచులో కాళ్లు కూరుకుపోతున్న వరుణ్ణి పల్లకిలో మోసుకుంటూ 6 కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా తీసుకెళ్లి పెళ్లి జరిపించారు.
ప్రపంచంలో వజ్రాలకు కొదవే లేదు. అయితే కొన్ని వజ్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాయి. వాటిలో ఒకటి కోహినూర్ వజ్రం. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండలో దీన్ని కనుగొనగా దురదృష్టవశాత్తు ఈ వజ్రం ప్రస్తుతం ఇంగ్లాండ్ రాణి కిరీటాన్ని అలంకరిస్తోంది. వజ్రాన్ని వాపసు ఇవ్వాలని భారత్ చేస్తున్న ప్రయత్నానికి ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. ఈ వజ్రం 793 క్యారెట్లు ఉండేదని ఇప్పుడు 105.6 క్యారెట్లు మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. 1738లో అప్పటి ఢిల్లీ పాలకుడు మొహమ్మద్ షాను ఓడించి బందీగా తీసుకెళ్లి ఖజానా మొత్తాన్ని కొల్లగొట్టాడు. అందులో కోహినూర్ వజ్రం కూడా ఉంది. అప్పటి నుంచి ఈ వజ్రం ఇంగ్లాండ్లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రదర్శించిన ఒంటె మౌంటెడ్ బ్యాండ్ చూపర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఫోర్స్ బ్యాండ్ ఒంటెపై సవారీ చేసి అభిమానులను ఉరుతలూగించింది. కొన్ని దశాబ్దాలుగా క్యామెల్ మౌంటెడ్ బ్యాండ్ కవాతులతో పాల్గొంటూ వస్తుంది. స్క్వాడ్లో దాదాపు 100 ఒంటెలు పాల్గొన్నాయి. ఈ స్క్వాడ్కు నాయకత్వం సంగ్రామ్ అనే ఒంటెపై కమాండెంట్ మనోహర్ సింగ్ ఖిచ్చి స్వారీ చేశారు. గుజరాత్, రాజస్థాన్లోని పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో ఒంటెలపై స్వారీ చేస్తూ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే ఈ రకమైన ఏకైక ఆర్మీ స్క్వాడ్ కలిగిన దేశంగా భారత్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. మంచులో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా. అదేనండి ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ అన్నమాట. కౌశల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత వరుసగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇటీవల నాని నటించిన టగ్ జగదీష్ సినిమాలో నటించి ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్. ఈ మధ్య మంచుకొండలో పర్యటించి అభిమానుల కోసం ఫోటోలు షేర్ చేసింది. సోషల్ మీడియాలో తరచూ వైరల్ అయ్యే కొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. అసలు అలాంటి ఆలోచన ఎలా వస్తుంది అనే ఆలోచన మెదడును తొలుస్తుంది. అచ్చం అలాంటిదే ఇప్పుడు చూడబోతున్నాం. దాన్ని చూశాక ఖచ్చితంగా నవ్వాపుకోలేరు. ఇక్కడ చచ్చెంత చలిలో చన్నీటి స్నానానికి దిగిన యువకుడు గొప్ప ప్లాన్ చేసుకుని నదిలో దిగాడు. స్నానం తప్పనిసరి కావడంతో నీళ్లపైనే గమేలాలో గడ్డి నింపి మంట అంటించి ఓవైపు నదిలో స్నానం చేస్తూనే మరోవైపు చలిమంట కాచుకున్నాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ చెంప దెబ్బతిన్నాడు. ఓ పెద్దాయనతో జోక్ చేసినందుకు ఆయన క్రికెటర్ చెంపను చెల్లుమనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
वारंट लाया है, गवाह है तेरे पास। चल थोड़ा पोचा ला जाएगा। ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్ గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాకానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు. సై అంటే సై, పోటీ పోటా పోటే. మరి నల్ల కాలువల ఓటెటే. ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ. సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు. సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. ఇక్కడ 4 కప్పలు ఓ స్మార్ట్ ఫోన్కు కాపలాగా కూర్చున్నాయి. ఆ ఫోన్ను ఎవరైనా తీసుకోవాలని ట్రై చేస్తే చాలు కస్సుమంటున్నాయి. కళ్ళు పెద్దవి చేస్తూ పెద్ద శబ్దాలతో కరిచెంత పనిచేస్తున్నాయి. ఓ వ్యక్తి కప్పల మధ్య ఉన్న స్మార్ట్ ఫోన్ను తీసుకునేందుకు ప్రయత్నిస్తే అవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయో మీరే చూడండి. 4 కప్పలు ఒకేసారి గుర్రుమన్నాయి. స్మార్ట్ను టచ్ కూడా చేయనీయట్లేదు. టచ్ చేసేందుకు ప్రయత్నిస్తే కరవబోయాయి. దెబ్బకు అతను తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ పోలీసులు మరోసారి గ్రేట్ అనిపించుకున్నారు. సాటి మనిషికి ప్రాణం నిలిపే అవకాశం వస్తే ముందుంటామని నిరూపించారు. 2 గ్రీన్ ఛానళ్లను ఏర్పాటు చేసి మనిషి లైవ్ ఆర్గన్స్ ను అతివేగంగా తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసి సక్సెస్ అయ్యారు. స్వల్ప సమయంలోనే గుండె ఊపిరితిత్తులు తరలించేలా చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సాంప్రదాయ డ్రెస్లో కనిపించి హైలైట్గా నిలిచారు. ప్రత్యేకమైన టోపీ ధరించి మెడలో మణిపూర్ స్టోల్తో దర్శనమిచ్చారు. గణతంత్ర దినోత్సవం రోజున గుంటూరులో మరోసారి జిన్నా టవర్ వివాదం రాజుకుంది. జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగరవేస్తామని హిందూ వాహిని ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నట్టుగానే జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నించిన హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనర్ కొత్త వెబ్సైట్ను ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ పోర్టల్ ఇక నుంచి వెబ్సైట్గా మారనుంది.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, ఉప్పాడ తదితర సముద్ర ప్రాంతాల్లో రాత్రివేళ మత్స్యకారుల వలలకు చేపలు చిక్కకపోవడంతో కొత్తగా ఆలోచించిన గంగపుత్రులు దీపాల వెలుగును ఎరగా సరికొత్త దారిలో వేట సాగిస్తున్నారు. చెమురు వెలికితీసే రిగ్గుల వద్ద పెద్ద పెద్ద మంటలు వేయడంతో ఆకర్షణకు లోనైన చేపలు అక్కడకు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్ వ్యాపారులు మచిలీపట్నం వచ్చి దశాబ్దాలుగా వస్త్రాలు ఎగుమతి చేసి వారి ఆనవాళ్లను అలానే వదిలి వెళ్లారు. ఇంగ్లీష్ పాలెం, డచ్పేట, రాబర్టుసన్పేట ఇలా పేర్లున్న కాలనీలు, గ్రామాలు మచిలీపట్నంలో ఇప్పటికీ ఉన్నాయి. వాటిని అలాగే పిలుస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకార బ్యాంకులపై భారీ చర్యలకు దిగింది. రెగ్యులేటరీ సంబతిలో లోపాల కారణంగా 8 సహకార బ్యాంకులకు జరిమానా విధించింది. ఈ మేరకు సమాచారాన్ని సెంట్రల్ బ్యాంకు అసోసియేట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ సూరత్లో డైరెక్టర్లు, సంస్థల రుణాలు, అడ్వాన్సులపై 4 లక్షల జరిమానా విధించింది. ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 49,143 శాంపిల్స్ను పరీక్షించగా 13,618 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,22,573కు చేరింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆసుపత్రి ఘటనలో 2 వైద్యులపై సస్పెన్షన్ వేటు పడింది. కోవిడ్ పాజిటివ్తో వచ్చిన మహిళకు కరోనా కారణంగా ప్రసవం చేయడానికి నిరాకరించిన డాక్టర్ల అమానవీయ చర్యతో మహిళ ఆసుపత్రి గేటు వద్దే ప్రసవించింది. ఈ ఘటనపై యంత్రాంగం సీరియస్ అయ్యింది. సూపరింటెండెంట్ కృష్ణ డ్యూటీ డాక్టర్ హరిబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. కాపీరైట్ ఉల్లంఘన కింద ఆయనతో పాటు యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ సహా 6గురిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సునీల్ దర్శన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే సుందర్ పిచాయ్కి పద్మభూషణ్ అవార్డు ప్రకటించే కంటే ఓ రోజు కేసు నమోదవటం గమనార్హం. రాజస్థాన్లోని కరోలి జిల్లాలో మహిళలు ధరించే చీరలపై వస్త్ర వ్యాపారులు ఐ లవ్ యూ అని ముద్రించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా అక్కడి మీనా వర్గీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ వ్యాపారులు లాభాల కోసం స్థానిక సంస్కృతిని విస్మరించారని ఆరోపించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ విషయంలో దోషులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో ఎంతటి వారైనా తాట తీయండంటూ సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించారు. TSWRJC సీఈఓ కాలేజీలో ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో గడువు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలోనే నిర్వహించనున్నారు. కారుకు పెళ్లి స్టిక్కర్ను అంటించి అందంగా అలంకరించి గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. పోలీసులకు డౌట్ రాకుండా అమ్మాయిలను పెళ్లి కూతుళ్లుగా లేదంటే అబ్బాయిని పెళ్లి కొడుకుగా తయారు చేసి పెళ్లికి వెళ్తున్నట్టుగా నమ్మిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ పోలీసులు ఈ రకం స్మగ్లింగ్ ముఠాను పట్టుకుని 2 అమ్మాయిలను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అకాలీ దళ్ నేత బిక్రమ్ సింగ్ మజీతియా కాంగ్రెస్పై సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖ్పాల్ ఖైరా డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ధ్వజమెత్తుతూ మాజీ డీజీపీ సిద్ధార్థ్ చట్టోపాధ్యాయకు గ్యాంగ్స్టర్లతో సంబంధాలున్నాయని ఆరోపించారు. విడాకుల తర్వాత ప్రముఖ నటి సమంతకు అదృష్టాలు కలిసి వస్తున్నాయి. ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. తాజాగా కాయిన్ స్విచ్ కుబేర్ క్రిప్టో యాప్కు ప్రచారకర్తగా మారారు. ఇప్పటికే అర్బన్ కిసాన్, సాకితో పాటు ఇతర బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరించిన సమంత ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంబాసిడర్గా మారారు.
బీజేపీ ఎంపీ అరవింద్పై దాడికి నిరసనగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సాదం అరవింద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నియంత పరిపాలన చేస్తున్నాడని, పోలీసులను దగ్గర పెట్టుకుని దాడులు నిర్వహిస్తున్నాడని, టీఆర్ఎస్ గుండాలను రైతుల ముసుగులో ఉంచి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటివి ఆపకపోతే బీజేపీ శ్రేణులు మీ పార్టీ గుండాలను ఎక్కడికక్కడ కట్టడి చేసి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన మానవ వనరుల టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్ బాక్స్ యూనికార్న్ క్లబ్లో చేరింది. సంస్థ గత విలువ $100 కోట్ల కంటే అధికంగా ఉన్న అంకుర సంస్థను యూనికార్నులుగా పరిగణిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చని ప్రధాన దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ బార్డర్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అత్యంత కీలక ప్రకటన చేసింది. ఏ క్షణంలోనైనా 8500 యుద్ధ దళాలను అక్కడికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. కొద్దిపాటి లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండగా హోమ్ క్వారంటైన్ అయ్యారు. అలాగే మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ ఫేమ్ యానీ మాస్టర్ను సైతం కరోనా వదల్లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. కాగా తమను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో జరిగే రథసప్తమి వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించడానికి టీటీడీ సిద్ధమవుతోంది. అయితే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశానన్న కేసులో ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసిన పిటిషన్పై రాద్ధాంతం చేయడం తగదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక మహబూబ్ నగర్కు చెందిన మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రి, ఓ నాయకుడు ఉన్నారని ఆరోపించారు. నూరు శాతం కరోనా వ్యాక్సినేషన్ను పూర్తి చేసి కరీంనగర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో నిలవగా కరీంనగర్ జిల్లా అంతటి ఘనత సాధించిన 2వ జిల్లాగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రోత్సాహకంగా 1,00,000 చొప్పున సొంత నిధులు అందజేశారు. ఆదిలాబాద్లో త్వరలో ఐటీ టవర్తో పాటు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని మంత్రి కె తారక రామారావు అన్నారు. ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ సంజీవ్ దేశ్పాండే ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో కర్ణాటకకు చెందిన అమయ్ మహాలింగ నాయక్ అనే రైతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంట్వాల సమీపంలోని ఆడియనడక గ్రామానికి చెందిన ఈయన 70 ఏళ్ల వయసులో కూడా బోరుబావులను తవ్వకుండా గ్రావిటీ ద్వారా తన పంట పొలాలకు ఎవరి సాయం లేకుండా నీటిని పారించి తన బంజరు భూమిని సాగు భూమిగా మార్చాడు. దీనికోసం చేతి పనిముట్లతోనే 5 సొరంగాలను తవ్వాడు. తమ భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఓ రైతు కొడుకు కలెక్టర్ కారుకు అడ్డు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తిపై మరే ఇతర కేసులు లేనప్పుడు రౌడీ షీటు కొనసాగించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మర్రి గోపి అనే వ్యక్తిపై రౌడీ షీటు కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ వెంటనే అతనిపై రౌడీ షీట్ను మూసివేయాలని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పునిచ్చారు. జామియా మిలియా ఇస్లామియా సెంట్రల్ యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నియమితులైన నజ్మా అఖ్తర్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. సాహిత్యం, విద్యారంగం విభాగంలో ఆమె రాష్ట్రపతి నుంచి ఈ అవార్డు స్వీకరిస్తారు.
ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మచ్కండు జల విద్యుత్ కేంద్రం డైవర్షన్ డ్యాంకు చెందిన 2వ నంబర్ పవర్ గేట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. పవర్ గేటుకు చెందిన బ్యాలెన్సింగ్ రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో డ్యాం నుంచి భారీగా నీరు బయటకు వస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో రిపబ్లిక్ డే సందర్భంగా అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రఖ్యాత లాల్ చౌక్ ప్రాంతంలోని క్లాక్ టవర్పై తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వేడుకలను కరోనా ఆంక్షల మధ్య నిర్వహించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని బెహ్రం నగర్లో 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఘటనలో రెస్క్యూ టీం ఇప్పటివరకు 6గురిని కాపాడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లను, అంబులెన్సులను కూడా తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లైవ్ రిపోర్టింగ్ లో మహిళా రిపోర్టర్ చాతుర్యం. కారు వచ్చి గుద్దిన ప్రసారమాపని సాహసం. అవరోధాలు ఎదురైనా మౌనంగానే ప్రత్యక్ష ప్రసారం. దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు. పరేడ్లో కన్నుల పండుగగా సాగిన సంబరాలు. ఆకట్టుకున్న శకటాలు, వైమానిక దళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనిరాయ్ వివాహ వేడుకలు. మెహందీ ఫంక్షన్లో మెరిసిపోయిన ముద్దుగుమ్మ. గోవాలో అంగరంగ వైభవంగా సాగుతున్న పెళ్లి సంబరాలు. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్న వైనం. మద్రఘట్టం కోసం కుటుంబ సభ్యుల సాహసం. భారీగా మంచు కురుస్తున్నా లెక్క చేయని సాంప్రదాయం. సెల్ ఫోన్కు సెక్యూరిటీగా మారిన కప్పలు. ఫోన్ ముట్టుకుంటే కరవడానికి వస్తున్న తిప్పలు. మూకుమ్మడి దాడితో ఆశ్చర్యపోతున్న జనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.